గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు అవర్ రిజల్ట్స్ వీడియో. నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వచ్చినటువంటి ఇంపార్టెంట్ రిజల్ట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. అండ్ ఈ రోజు మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే ఈ రిజల్ట్స్ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెట్టిందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. లెట్స్ స్టార్ట్ టుడేస్ రిజల్ట్స్ వీడియో. ముందుగా మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత IRCTC వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 23.52% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 20.23% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 30.37% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో డ్రాప్ కనపడుతుంది, బట్ ప్యాట్ మార్జిన్స్ మాత్రం ఇంప్రూవ్ అయ్యాయి. ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 0.65% డ్రాప్ కనపడుతుంది, కానీ ఎబిటాలో 6.87% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లో 26.9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లోను ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇక్కడ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో స్లైట్ గా డ్రాప్ కనపడుతున్నా ఎబిటా అండ్ ప్యాట్ లో గ్రోత్ కనిపిస్తుంది కదా, దానికి రీజన్ ఏంటో చెక్ చేద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ అదర్ ఇన్కమ్ పెరిగింది. ఈ అదర్ ఇన్కమ్ పెరగడంతో పాటు వీళ్ళ మెటీరియల్ కాస్ట్ కూడా తగ్గింది. అండ్ అలాగే పర్చేస్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గాయి. సో దీనివల్ల వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ తగ్గాయి. అండ్ దాంతో పాటుగా ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళకి ఎక్సెప్షనల్ ఐటమ్స్ రూపంలోని 51 crores డెబిట్ అయ్యాయి. సో ఈ వన్ టైం ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ వల్ల ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళ ప్రాఫిట్ తగ్గింది. దాంతోనే మనకి క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనపడుతున్నా కూడా ప్రాఫిట్ లోని మంచి గ్రోత్ కనిపిస్తుంది. కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ నెంబర్స్, వీళ్ళ క్యాటరింగ్ సెగ్మెంట్ రెవెన్యూస్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో గ్రోత్ డెలివర్ చేశారు, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం డ్రాప్ కనిపిస్తుంది. అండ్ రైల్ నీర్ సెగ్మెంట్ రెవెన్యూస్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే గ్రోత్ డెలివర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో డ్రాప్ కనిపిస్తుంది. బట్ ఇంటర్నెట్ టికెటింగ్ సెగ్మెంట్ రెవెన్యూస్ లోను స్టేట్ తీర్థ సెగ్మెంట్ రెవెన్యూస్ లోను లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ టూరిజం సెగ్మెంట్ రెవెన్యూస్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో గ్రోత్ డెలివర్ చేశారు, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే IRCTC వాళ్ళ నెంబర్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసిన క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో అయితే స్లైట్ గా డ్రాప్ కనపడుతుంది, కానీ మన రీజన్స్ మాట్లాడుకున్నాం కదా, ఆ రీజన్స్ అన్నిటితోని రెవెన్యూస్ తగ్గినా కూడా ప్రాఫిట్ అయితే గ్రో అయింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు IRCTC వాళ్ళ బోర్డ్ ₹2.50 పర్ షేర్ డివిడెండ్ ని రికమెండ్ చేసింది. నెక్స్ట్ JB కెమికల్స్ అండ్ ఫార్మాసిటికల్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 32% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 36% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో అయితే మనకి డ్రాప్ కనిపిస్తుంది, కానీ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 142 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 150 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. ఇక్కడ క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనపడుతున్నా ప్రాఫిట్ లో గ్రోత్ కనిపిస్తుంది కదా, దానికి రీజన్ ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళకి ఇన్వెంటరీ ఎక్స్పెన్సెస్ ఉన్నట్లయితే ఈ క్వార్టర్ లోని నెగిటివ్ ఇన్వెంటరీ యాడ్ అయింది. దాంతోనే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ తగ్గాయి. సో ఈ ఎక్స్పెన్సెస్ తగ్గడం వల్లనే మనకి రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్నా కూడా ప్రాఫిట్ లో గ్రోత్ కనిపిస్తుంది. మెయిన్లీ ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూ గ్రోత్ ఇంపాక్ట్ అవడానికి వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే వీళ్ళ ఇంటర్నేషనల్ బిజినెస్ లోని వీళ్ళు ఏవైతే స్ట్రాటజిక్ చాయిసెస్ తీసుకున్నారో దాని వల్లనే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ ఇంపాక్ట్ అయినట్టుగా చెప్తున్నారు. వీళ్ళ డొమెస్టిక్ ఫార్ములేషన్ బిజినెస్ రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 11% గ్రో అయ్యాయని అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ రెవెన్యూస్ 7% గ్రో అయినట్లుగా వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ షుగర్ కంపెనీ అయినటువంటి బల్రాంపూర్ చీనీ మిల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 28 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 73 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 166 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు లాస్ పోస్ట్ చేసినట్లయితే దానికి అగైనిస్ట్ గా ఈ క్వార్టర్ లో ప్రాఫిట్స్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్స్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. మెయిన్లీ ఈ క్వార్టర్ లోని వీళ్ళ డిస్టిలరీ సెగ్మెంట్ రెవెన్యూస్ లోను ప్రాఫిట్స్ లోను చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ షుగర్ సెగ్మెంట్ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసిన క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ షుగర్ బిజినెస్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు లాస్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో ప్రాఫిట్ పోస్ట్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో షుగర్ బిజినెస్ ప్రాఫిట్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే బల్రాంపూర్ చీనీ మిల్స్ వాళ్ళు ఈ క్వార్టర్ లోని డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేశారు. నెక్స్ట్ హైదరాబాద్ బేస్డ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బిజినెస్ ని రన్ చేసేటువంటి KIMS హాస్పిటల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ టోటల్ రెవెన్యూస్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన కూడా 7.6% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ఎబిటాలో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో మంచి గ్రోత్ కనిపిస్తుంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 11.3% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు ప్యాట్, లాస్ట్ ఇయర్
సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ప్యాట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ ప్యాట్ లో 16.9% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఇక్కడ వీళ్ళ ప్రెజెంటేషన్ లో మనం చూస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 91 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్టు ఉంది కదా, కానీ నార్మల్ నెంబర్స్ లోకి వచ్చి చూస్తే 106 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్టుగా ఉంది. దీనికి రీజన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళకి 14 crores ఎక్సెప్షనల్ ఐటమ్స్ రూపంలో వచ్చి యాడ్ అయ్యాయి. ఈ వన్ టైం ఎక్సెప్షనల్ ఐటమ్ యాడ్ అవడం వలన వీళ్ళ ప్రాఫిట్ లోని ఇంత గ్రోత్ కనిపిస్తుంది. సో ఈ వన్ టైం ఎక్సెప్షనల్ ఐటమ్ నెంబర్ ని వీళ్ళు తీసేసి ప్రెజెంటేషన్ లోని 912 crores ప్రాఫిట్ వచ్చినట్లుగా చూపించారు అంతే. అండ్ హాస్పిటల్ యొక్క నెంబర్స్ చూసేటప్పుడు వీళ్ళ ఆపరేటింగ్ మెట్రిక్స్ కూడా చూడడం చాలా ఇంపార్టెంట్. వీళ్ళ ఐపీ వాల్యూమ్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. అండ్ ఓపీ వాల్యూమ్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఆక్యుపెన్సీ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో 72.6% గా ఉంటే ప్రీవియస్ క్వార్టర్ లో 70.4% గా ఉండేది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆక్యుపెన్సీ 76.4% కి పెరిగింది. అండ్ వీళ్ళ ఆర్పాబ్ అంటే యావరేజ్ రెవెన్యూ పెర్ ఆక్యుపైడ్ బెడ్ నెంబర్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో 1.8% డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో కిమ్స్ హాస్పిటల్స్ వాళ్ళు డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేశారు. నెక్స్ట్ కిచెన్ అప్లయన్సెస్ బిజినెస్ చేసేటువంటి స్టోవ్క్రాఫ్ట్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది, బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 25 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 8 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 16 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినట్లయితే వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ అండ్ అలాగే ప్రాఫిట్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది, బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ రెవెన్యూస్ అండ్ ప్రాఫిట్స్ ఇంప్రూవ్ అయ్యాయి. సో ఓవరాల్ గా మనం చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళు మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వినతి ఆర్గానిక్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది, బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 116 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 83 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని 84 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ప్రాఫిట్ లోనైతే సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది, బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే వినతి ఆర్గానిక్స్ వాళ్ళ నెంబర్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో బాగానే డ్రాప్ కనిపిస్తుంది, బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేశారు. సో ఓవరాల్ గా వీళ్ళు మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆంపియర్ బ్రాండ్ తోని ఎలక్ట్రిక్ వెహికల్స్ ని సేల్ చేసేటువంటి గ్రీవ్స్ కాటన్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 32 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 24 crores లాస్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోనైతే ఏకంగా 374 crores లాస్ జనరేట్ చేశారు. ఈ క్వార్టర్ లో రెవెన్యూస్ లో వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేసిన లాస్ ఒక్కసారి ఇంతలా పెరిగిపోయింది కదా, దానికి రీజన్ ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ క్వార్టర్ లోని వీళ్ళకి ఎక్సెప్షనల్ ఐటమ్స్ రూపంలో 380 crores డెబిట్ అయ్యాయి. ఈ 380 crores డెబిట్ అవడం వల్లనే వీళ్ళ లాస్ ఇంతలా పెరిగిపోయింది. అదే ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ మనం చూసినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ప్రాఫిట్ లోని స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది, బట్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు లాస్ పోస్ట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని వీళ్ళు 39 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. నెక్స్ట్ స్నైడర్ ఎలక్ట్రిక్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు, బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 8 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 34 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 42 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ ప్రాఫిట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో స్లైట్ గ్రోత్ డెలివర్ చేసిన ప్రాఫిట్ లో సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది కదా, దానికి రీజన్ ఏంటంటే ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళకి 20 crores ఇన్వెంటరీ ఎక్స్పెన్సెస్ ఉన్నట్లయితే ఈ క్వార్టర్ లోని 12 crores నెగిటివ్ ఇన్వెంటరీ వచ్చి యాడ్ అయింది. అండ్ దాంతో పాటు పర్చేస్ ఆఫ్ ట్రేడెడ్ గూడ్స్ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గాయి. అండ్ అలాగే ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గాయి. దీంతో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ తగ్గడం వలన మనకి రెవెన్యూస్ లో స్లైట్ గ్రోత్ డెలివర్ చేసినా కూడా ప్రాఫిట్ లోని ఎక్కువ గ్రోత్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఫేమ్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 40 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 35 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని 43 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ ప్రాఫిట్ లో గ్రోత్ కనిపిస్తుంది. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్న ప్రాఫిట్ గ్రో అవడానికి రీజన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్
చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ మెటీరియల్ కాస్ట్ తగ్గింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళకి ఇన్వెంటరీ ఎక్స్పెన్సెస్ ఉన్నట్లయితే ఈ క్వార్టర్ లోని నెగటివ్ ఇన్వెంటరీ యాడ్ అయింది. దీంతో పాటుగా అదర్ ఎక్స్పెన్సెస్ కూడా బాగా తగ్గడం వలన లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ తగ్గాయి. దాంతోనే మనకి రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్నా కూడా ప్రాఫిట్ లోని మంచి గ్రోతే కనిపిస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ రిజల్ట్స్ వీడియో గైస్. ఈ రిజల్ట్స్ వీడియోలో మెయిన్ షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ డే.